అక్రమంగా దోచేసిన ప్రతి పైసాని కక్కిస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ అక్రమ తరలింపును ఆయన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే కొంతమంది స్వార్థపరులు ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఇంత అరాచక పాలన ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ సంపదకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అతను స్టార్ట్ చేసినాడు, మిగతా ఎవరి పాటు 5 ఎకరాలు కొట్టారు. అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయా? అగ్రిగోల్డ్ భూములు కొట్టారా? మొత్తం మన కాన్స్టిట్యూన్సీలో 1700 ఎకరాలంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలు. అగ్రిగోల్డ్ బాధితులు రాలేదు కానీ టీడీపీ లీడర్లు కొట్టింది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అగ్రిగోల్డ్ భూముల్లో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రత్యక్షంగా పరిశీలించాలని సోదరులు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు నా సోదర శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిక మురళీధర్ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, ఇతర అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరితో కలిసి ఈరోజు రావడం, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత గమనించినటువంటి, గుర్తించినటువంటి వాస్తవాలని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంటే బహుశా నాకు తెలిసి ఈరోజు ఒక్కసారి వరికుంటపాడులో జరిగినటువంటి దోపిడీని చూస్తే బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దోపిడీ జరిగి ఉండదు. వీళ్ళకన్నా ఈరోజు జరిగేటువంటి పాలకుల కన్నా బ్రిటిష్ పాలనే బాగుందేమో అనేటువంటిగా ఈరోజు ప్రజలకు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దురదృష్టకరం అనేటువంటి అగ్రిగోల్డ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అగ్రిగోల్డ్ కుంభకోణం అనేటువంటిది వెలుగు చూడటం జరిగింది. ఆ రోజు నుంచి అనేక సందర్భాలలో అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఈ దోపిడీని అరికట్టమని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేమందరం శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తే ఏమాత్రం పట్టించుకోకుండా మొక్కుబడిగా సిఐడికి కేసు ఇచ్చేసాము, సిఐడికి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి ఆ రోజు నుంచే వల్ల మాలినటువంటి ప్రేమ, వాత్సల్యం అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి కంపెనీ మీద, కంపెనీ యాజమాన్యం మీద చూపించడం జరిగింది. చివరికి కోర్టులు దానిలో జోక్యం చేసుకోవడం, రకరకాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు గుర్తించి ఇదిగో ఇవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అని చెప్పి సిఐడి చెప్పడం. సిఐడికి హ్యాండ్ ఓవర్ అయింది, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను గురించి, వాళ్ళ సంపదన గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కోర్టు తుది తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తుది తీర్పు వస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా తమకు ఎంతో కొంత దక్కుతుంది అని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని పక్కన పెడుతూ ఈరోజు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల చెట్టు, అంటే 4 నుంచి 5 సంవత్సరాలకు ఒక కటింగ్ వస్తుంది. అటువంటిది 3 కటింగులకు ఉన్నటువంటి దాంట్లో చావ ఉన్నటువంటి, శక్తి ఉన్నటువంటి, బాగా బరువు ఉన్నటువంటి చెట్టు, వాటిని ఈరోజు దాదాపుగా 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు, 1 ఎకరాకు సంబంధించి 60 నుంచి 70 టన్నులు, టన్ను 7,500 రూపాయల ఆవరేజ్న రేటు, అంటే దాదాపుగా 1 ఎకరా మీద 5 లక్షల రూపాయలు ఆర్జించేటువంటి పరిస్థితి. అటువంటిది ఒక్క వరికుంటపాడు మండలంలోనే మేము చూసినటువంటిలో 70 ఎకరాలంటే దాదాపుగా 3.5 కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తి, సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తిలో ఈరోజు చెట్లు కొట్టేస్తే కనీసం పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు అంటేనే ఈ ప్రభుత్వం ఎంత విధ్వంస పాలనకి తెరతీస్తుందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నడైనా ఎప్పుడైనా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగితే ఏమీ పట్టనట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క శాసనసభ జరుగుతుంది. శాసనసభలో రకరకాలైనటువంటి అంశాలను లేవనెత్తడం,
ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని నిందించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేయడం, దానితో కాలం సరిదిపుచ్చడం తప్ప ఏదైనా ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి విధ్వంస పాలన మీద ఎప్పుడన్నా మాట్లాడా? ఈరోజు అధికారులు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు సహాయం చేశారు అని అంటే పాముకు పాలు పోసినట్టే అని చెప్పి పబ్లిక్ సమావేశంలో చెప్పాడు. అధికారులకు ఏం చెప్తున్నాడు? మా వాళ్ళు ఏమి దోపిడీ చేసినా, ఏమి దొంగిలించినా, ఏమి కొట్టకపోయినా, ఏమి విధ్వంసం సృష్టించినా, ఎవరి మీద దాడులు చేసినా, ఎవరు ప్రాణాలు తీసినా, ఎవరు మానాలు పోయినా మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కఠినంగా వ్యవహరించడం తప్ప తెలుగుదేశం వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు. 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399. 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు. 3 బాయ్ షర్ట్స్ 599 రూపాయలు. 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC.